ఈ ఏరోప్లేన్ వెయిట్ 200 టన్స్ కంటే ఎక్కువ. మరి ఇది ఎందుకు పడిపోదు, ఎయిర్లో ఎలా ఉంటుంది అని ఆలోచించారా? దీని ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికోసం ఒక లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? దీని ఆన్సర్ మ్యాజిక్ కాదు, ఇది ఒక సైన్స్. ఏరోప్లేన్ ఫ్లై అవ్వడానికి 4 ఫోర్సెస్ వర్క్ చేస్తాయి: లిఫ్ట్, వెయిట్, థ్రస్ట్ అండ్ డ్రాగ్. అందులో ముఖ్యమైనది లిఫ్ట్. ఏరోప్లేన్ వింగ్స్ స్పెషల్గా కర్వ్ షేప్లో డిజైన్ చేస్తారు. ఫ్రెండ్స్, కర్వ్ షేప్లోనే ఎందుకు డిజైన్ చేస్తారు? మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ప్లేన్ ముందుకు వెళ్తుంటే ఎయిర్ వింగ్ పైన మరియు వింగ్ కింద ఫ్లో అవుతుంది. వింగ్ పైన ఎయిర్ ఫాస్ట్గా వెళ్తుంది, కింద స్లోగా వెళ్తుంది. దీనివల్ల పైన ప్రెషర్ తక్కువ, కింద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ ప్లేన్ని పైకి పుష్ చేస్తుంది. కానీ గ్రావిటీ ఏం చేస్తుంది? గ్రావిటీ ఎప్పుడు ఎయిర్ప్లేన్ని ఎర్త్ వైపు కిందకి పుల్ చేస్తుంది. ఎయిర్ప్లేన్ వింగ్స్ లిఫ్ట్ని క్రియేట్ చేస్తాయి. ఇంజన్స్ థ్రస్ట్ని జనరేట్ చేసి ప్లేన్ని ముందుకు పుష్ చేస్తాయి. లిఫ్ట్ గ్రావిటీకి ఈక్వల్ అయితే ఎయిర్ప్లేన్ సేమ్ హైట్లో ఫ్లై అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ లిఫ్ట్ గ్రావిటీ కంటే తక్కువ అయితే అప్పుడు ఎయిర్ప్లేన్ కిందకి డిసెండ్ అవుతుంది. కాబట్టి గ్రావిటీ ఎప్పుడూ ఉంటుంది. లిఫ్ట్ గ్రావిటీని బ్యాలెన్స్ చేస్తూ ఉండటం వల్ల ఎయిర్ప్లేన్ ఎయిర్లో సేఫ్గా ఫ్లై అవుతుంది. సో మనం ఇప్పుడు ఎయిర్ప్లేన్లో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయో తెలుసుకున్నాము. అలాగే ఎయిర్ప్లేన్ వింగ్స్ ఏ షేప్లో ఉంటుందో అండ్ ఎయిర్లో ఎలా సేఫ్గా ఫ్లై అవుతుందో కూడా తెలుసుకున్నాము. మరియు లిఫ్ట్ గ్రావిటీకి ఎలా రెస్పాండ్ అవుతుంది, ఆ గ్రావిటీ ఎక్కువ అయితే ఏం జరుగుతుందో కూడా తెలుసుకున్నాము. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, ఎయిర్ప్లేన్ ఇంజన్ స్టాప్ అయితే అది ఒక రాయిలా డైరెక్ట్గా పడిపోతుంది. దాని ఆన్సర్ చాలా షాకింగ్గా ఉంటుంది. ఫాలో ఫర్ పార్ట్ 2. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.